రేణు దేశాయ్ గారు అండ్ రష్మి గారు, యాంకర్ రష్మి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో ఏమేమి జరిగింది? వాళ్ళు ఎందుకు పెట్టాల్సొచ్చిందనేది పూర్తిగా ఈ వీడియోలో చాలా ఆహ్, డీటెయిల్డ్‌గా కాకపోయినా మొత్తం విషయం తెలిసేలా చాలా తొందరగానే ముగిద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఇష్యూ వితిన్ 3-4 మినిట్స్‌లోనే మొత్తం విషయాన్ని మాట్లాడుకుందాం. సో, లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఒక ఊర్లో ఒక 1000 వరకు కుక్కల్ని అక్కడ చంపడం జరిగింది. అది కూడా ఎందుకంటే కుక్కల కొంతమంది ఆహ్, అక్కడ నడిచే వాళ్ళపైన అటాక్ చేయడం, పిల్లల పైన అటాక్ చేయడం. అంటే వాటి బెడద చాలా ఎక్కువైపోయిందనమాట. సో, అక్కడ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది అవ్వడంతో అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకొని వాటన్నింటిని కూడా చంపడం జరిగింది. దాదాపుగా 1000 పైనే ఉన్నాయి. సో, ఏవైనా జీవాలు చనిపోతే బాధ అనిపిస్తుంది. బట్ మానవ మనుగడకు మానవ అంటే ఒక సాఫీగా హ్యూమన్ లైఫ్‌ని లీడ్ చేయాలంటే అక్కడ కుక్కల్లాంటి బెడద ఉండకూడదని అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కుక్కలు చిన్న పిల్లలు అక్కడికి వెళ్తే చాలు వాళ్ళపైన అటాక్ చేస్తా ఉన్నాయి. ఏవన్నా చిన్న అంగడికి వెళ్లి ఏదైనా కొనుక్కొని వస్తున్నప్పుడు కూడా చిన్న పిల్లలపైన అటాక్ చేసి చంపిన దాఖలాలు ఉన్నాయి. గాయపరిచిన దాఖలాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఊరు కుక్కలే ఉన్నాయి. అంటే ఆహ్, దారిలో పోయే వాళ్ళపైన రీజన్ లేకుండా కూడా అటాక్ చేస్తా ఉన్నాయి. చాలా బీభత్సంగా ఒక చిన్న పిల్లాడినైతే ఒక వీడియో చూడడం జరిగింది ఇంతకుముందు. కొన్ని రోజుల క్రితం ఒక చిన్న పిల్లాడిని ఏ విధంగా అటాక్ చేశాయంటే అది చెప్పుకోలేము. అలాంటి కుక్కల్ని మరి వీధిలో కుక్కల బెడద ఎక్కువైనప్పుడు మనుషుల పైన దాడి జరుగుతున్నప్పుడు డెఫినిట్‌గా గవర్నమెంట్ కాలు తీసుకొని వాటిని చంపేస్తుంది. ఇది ఇప్పుడు పద్ధతి కాదు. చాలా రోజుల నుంచి కూడా ఉంది. అయితే ఆ కుక్కలు ఎప్పుడైతే ఆ కుక్కల దాడిలో ఒక చిన్నారి చనిపోయినప్పుడు, గాయపడినప్పుడు బయటకు రాని రేణు దేశాయ్ గారు, రష్మి గారు ఈరోజు ఆ కుక్కల్ని చంపారని ఒక వచ్చి విలేకరుల పైన అరిచేస్తా ఉన్నారు. ఆవేశంగా మాట్లాడుతా ఉన్నారు రేణు దేశాయ్ గారు. ఏ విషయానికి కూడా ఇంతవరకు బయటికి రాలేదు రేణు దేశాయ్ గారు. ఒక సోషల్ కాజ్ కోసం. ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మనుషులను మర్డర్ చేసేస్తా ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తా ఉన్నారు. చిన్న చిన్న పిల్లల పైన అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల పైన కుక్కలు దాడి చేసి చంపేస్తున్నాయి. అటువంటి టైంలో రేణు దేశాయ్ గారు తమ వాయిస్‌ని వినిపించుకోకుండా అక్కడ కుక్కల వల్ల ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి ఒక దాదాపుగా చాలా కుక్కల్ని చంపడం జరిగింది. అది కూడా కొద్దిగా బాధాకరమే. అయినా కూడా తప్పదు. ఎందుకంటే అక్కడ మనుషులు భయం లేకుండా బతకాలి అంటే డెఫినిట్‌గా గవర్నమెంట్ అనేది తన కాలు తను తీసుకుంటుంది. ఒక డిసిషన్ తీసుకొని అక్కడున్న కుక్కల్ని చంపేస్తుంది. మనం తిరిగే చాలా చోట్ల కూడా కుక్కలు కారణం లేకుండా మన పైన ఎగబడడం మనం చూసుంటాం. సో, అక్కడ ప్రభుత్వం అక్కడ వాటిని చంపేసింది కాబట్టి వీళ్ళిద్దరూ వచ్చేసి కుక్కల పైన అమితమైన ప్రేమను చూపిస్తూ నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. రేణు దేశాయ్ గారు నిజంగా అంటే ఏ సోషల్ కాజ్‌కు కూడా ఆమె బయటకొచ్చి మాట్లాడింది లేదు. లోపల ఆమె ఏమైనా సోషల్ వర్క్స్ చేసి ఉండొచ్చు. బట్ బయటకి ఓపెన్‌గా అయితే వచ్చి ఎప్పుడు కూడా చేయలేదు. సో, ఆమె నిజంగంటే ఎవరైతే బాధపడింటారో వాళ్ళకి తెలుసు ఆ బాధ అనేది. వాళ్ళ పిల్లల పైన కుక్కలు దాడి చేసినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ, వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉంటుందనేది ఈమెకేం తెలుసు? ఈమె ఏ రోజైనా రోడ్‌లో నడిచి వెళితే కదా! కార్‌లో వెళ్తారు వీళ్ళు. వీళ్ళ వీధిలో పెద్ద పెద్ద హౌసులుంటాయి. వాళ్ళ పెట్ డాగ్స్ ఉంటాయి. అంతేగాని ఊరు కుక్కలుండవు. సో, వీళ్ళకి ఆ బాధ ఏం తెలుసు? వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా దానివల్ల ఆహ్, దాని వ దాని బారిన పడలేదు కదా! ఆ కుక్కల దాడిలో ఎవరు కూడా ఇబ్బంది పడలేదు కదా! ఈమెకేం తెలుసు? స్లమ్స్‌లో కుక్కలు ఏ విధంగా ఉంటాయంటే ఒక్కొక్క ఏరియాకి 20, 30 కుక్కలుంటాయి. చిన్న చిన్న పిల్లలు స్కూలుకి వెళ్ళొస్తా ఉంటారు. అటువంటి వాళ్ళ పైన దాడి చేస్తే వీళ్ళేమైనా వచ్చి కాపాడతారా? కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ఈమె ఎప్పుడైనా ఏదైనా వీధిలో నడుచుకుంటూ వెళ్తుందా? అలా వెళ్ళినప్పుడు ఏదైనా కుక్కొచ్చి ఈమె పైన అటాక్ చేస్తే తెలుస్తుంది ఏమనేది. ఆ కుక్కల పైన ఉన్న ప్రేమ చిన్న చిన్న పిల్లల పైన మీకున్నింటే నిజంగంటే ఈ విధంగా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో ఇది దేశ సమస్య, ప్రపంచ సమస్య అనేలాగా వచ్చి నోటికొచ్చినట్ల విలేకరుల పైన మాట్లాడడము. ఒకసారి ఏదైనా ఒక వీధికి వెళ్ళి రాత్రి పూటల చూడండి. కుక్కలు ఏ విధంగా అటాక్ చేస్తాయనేది తెలుస్తుంది మీకు. మీ పైన అటాక్ చేస్తే తెలుస్తుంది కుక్కలు. కాబట్టి ఏది పడితే అది నోరుందని